హామీలను అమలు చేసే వరకు కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలతో కలిసి పోరాటం చేస్తామని టేకుమట్ల బీఆర్ఎస్ నాయకులు అన్నారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు టేకుమట్ల మండల కేంద్రంలో బీఆర్ఎస్ మండల పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రుణమాఫీ కాని రైతులందరికీ మాట ఇచ్చిన ప్రకారం వెంటనే 2 లక్షల రుణమాఫీ చేయాలని, లేకుంటే రైతులందరితో కలిసి ఆందోళనలు చేపడతామన్నారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రులు రైతుల విషయంలో చాలా నిర్లక్ష్యం వహిస్తున్నారని, వెంటనే మిగిలిన రైతులకు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు సట్ల రవి మరియు ప్రధాన కార్యదర్శి ఆకునూరి తిరుపతి, మండల నాయకులు నేరెల శ్రీనివాస్, పొన్నం చంద్రయ్య, నేరెల రామకృష్ణ, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి నాయకత్వంలో, మన కేటీఆర్ గారి నాయకత్వంలో, మన భూపాలపల్లి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు గౌరవ గంట వెంకటరమణారెడ్డి గారి నాయకత్వంలో రుణమాఫీ కాని రైతుల తరఫున ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లాల వ్యాప్తంగా, మండలాల వ్యాప్తంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తరఫున ధర్నాలు చేయడం జరుగుతుంది. ఆ రోజు 9వ తారీఖు రోజు 2 లక్షల రుణమాఫీ చేస్తాం, వెంటనే మీరు పోయి తెచ్చుకోండి అని చెప్పిన మాట ప్రకారం ఈరోజు రైతులను అనేక విధాలుగా మోసం చేసినటువంటి ఈ రేవంత్ రెడ్డికి బుద్ధి రావాలని కోరుకుంటూ టేకుమట్ల మండలంలో రైతుల తరఫున ఈరోజు టీఆర్ఎస్ పార్టీ తరఫున ధర్నా చేయడం జరుగుతున్నది. వెంటనే ఎటువంటి షరతులు లేకుండా, రేషన్ కార్డుతో సంబంధం లేకుండా ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీ చేయాలని టేకుమట్ల బీఆర్ఎస్ మండలి తరఫున కోరుతున్నాము. అదేవిధంగా నువ్వు రైతులకు ఆ రోజు కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతు బంధు 10,000 రూపాయలు వచ్చేది, ఈ రోజు నువ్వు 15,000 ఇస్తానని చెప్పి మాట దక్కినావు. ఆ 15,000 రూపాయల రైతు బంధు నువ్వు వెంటనే రైతులకు అమలు చేయాలని కోరుకుంటున్నాము. నువ్వు అమలు చేయని పక్షంలో రైతులకు 2 లక్షల రుణమాఫీ, ఈ 15,000 అమలు చేయని పక్షంలో మేము బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులము రైతుల వెనువెంట ఉండి ఎలాంటి పోరాటాలకైనా మీరు అమలు చేసే అంతవరకు మేము రైతుల వెంబడి పోరాడదామని మండల పార్టీ తరఫున ప్రకటిస్తున్నాం. మా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు మన తెలంగాణ రాష్ట్రంలో రైతు రుణమాఫీ పేరిట మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్న మోసాన్ని ఎండగట్టడానికి ఇలా రైతులను నమ్మించి మోసం చేసిన రేవంత్ రెడ్డి గారికి బుద్ధి వచ్చే విధంగా ఇక్కడ టేకుమట్ల మండల కేంద్రంలో మండల పార్టీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మా గౌరవ ఎమ్మెల్యే రమణారెడ్డి గారి ఆదేశాల మేరకు టేకుమట్ల మండల పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో ఇవాళ ఈ రైతులకు రుణమాఫీ కావడం లేదు కాబట్టి మిగిలిన రైతులకు కూడా అందరికీ 2 లక్షల రూపాయల రుణమాఫీ ఏకకాలంలో కావాలని చెప్పేసి ధర్నా చేయడం జరుగుతున్నది. మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతులను ఎలక్షన్ల ముందు 2 లక్షల రూపాయలు రుణం వెంటనే బ్యాంకులకు వెళ్ళి తెచ్చుకోండి, నేను 9వ తారీఖు అధికారం చేపట్టగానే మాఫీ చేస్తా అని మాట తప్పి మరోసారి ఎంతోమంది దేవుళ్ళ మీద ఒట్టేసి 2 లక్షల రుణమాఫీ ఆగస్టు 15 లోపు చెల్లిస్తా అని చెప్పేసి మాట ఇచ్చి ఈరోజు ఆగస్టు 15 దాటినా కూడా ఇవాళ దాదాపు 20-30 లక్షల మంది రైతులకు ఇంకా రుణమాఫీ కాకుంటున్నది. సగం మందికి కూడా ఇంకా పూర్తి కాలేదు. దయచేసి మా బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం.